తమిళ్ ముందు పుట్టిందా లేక తెలుగు ముందు పుట్టిందా? ఈ విషయం గురించి తమిళ్ అండ్ తెలుగు జనాలు సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు గట్టిగా. అరవళ్ళు అని మనము, గొల్టీలని వాళ్ళు. అండ్ తెలుగు తమిళ్ నుంచి పుట్టిందని ఇంకొంతమంది. ఇందులో ఏది నిజం? లెట్స్ టాక్. తమిళ్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లివింగ్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్. ఖచ్చితంగా తమిళ్ లాంగ్వేజ్ 2000 సంవత్సరాల కంటే ముందు నుంచే ఉంది. సంగం లిటరేచర్, తమిళ్స్ ఫస్ట్ లిటరేచర్, ఇది అరౌండ్ 300 BCE ముందు నుంచి ఉంది. సో ఏన్షియంట్ టైమ్స్ లోనే తమిళ్ ఎంత అడ్వాన్సో తెలుస్తుంది. నెక్స్ట్ తెలుగు. తెలుగు కూడా ఏన్షియంట్ లాంగ్వేజ్. తెలుగుకి 1500 నుండి 2000 ఇయర్స్ హిస్టరీ ఉంది. మన భాషకున్న స్వీట్ అండ్ మ్యూజికల్ సౌండ్ వల్లే తెలుగుని మ్యూజికల్ లాంగ్వేజ్ అంటారు. అంతెందుకు తమిళ మహాకవి భారతీయర్ తెలుగుని సుందర తెలుగు అన్నారు. తెలుగు ఇన్స్క్రిప్షన్ 6th సెంచరీ నుంచి ఉన్నా కూడా ఫస్ట్ లిటరేచర్ మాత్రం 11th సెంచరీలో వచ్చింది. అదే ఆదికవి రాసిన ఆంధ్ర మహాభారతం. ఈ రెండు భాషలు ఇండియన్ క్లాసిక్ లాంగ్వేజెస్. పక్కాగా తమిళ్ తెలుగు కంటే ముందు నుంచే ఉంది. బట్ తమిళ్ నుంచి తెలుగు పుట్టింది అన్న దాంట్లో ఎటువంటి నిజం లేదు. ఈ రెండు సిస్టర్ లాంగ్వేజెస్. ఏ లాంగ్వేజ్ ముందు పుట్టింది, ఏ లాంగ్వేజ్ తర్వాత వచ్చింది అన్న దానికంటే పక్క కల్చర్ని కూడా రెస్పెక్ట్ చేయడం ఇంపార్టెంట్ అని మనం ముందు తెలుసుకోవాలి. ఆఫ్టర్ ఆల్ వి ఆల్ ఆర్ ఇండియన్స్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.